మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట పరిధిలోని అటవీ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదైతే ఉన్నటువంటి భూమి కంటే కూడా దాదాపు 32 ఎకరాల మేర కబ్జాకు పాల్పడ్డారు. సో అక్కడంతా కూడా అటవీ భూమికి సంబంధించి కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదని పూర్తిగా కూడా నేలకోర్చి అక్కడ కబ్జా చేశారనేటువంటి ఆరోపణలపైన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. దానిపైనే అటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. దీంతో మాట్లాడడానికి మనతో పాటు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. సార్, ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది? ముఖ్యంగా ఆ పరిధిలో ఉన్నటువంటి అటవీ అంటే రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారంటూ ఏరియల్ సర్వే ద్వారా చేసినటువంటి వీడియోని పవన్ ట్వీట్ చేశారు. దానికి కౌంటర్గా మిథున్ రెడ్డి ఇచ్చారు. ఏం చెప్తారా? చాలా క్లియర్గా మిథున్ రెడ్డికి చెప్తున్నాం. మిథున్ రెడ్డి షూటింగ్ ఆర్ స్కూటింగ్ అన్నాడు. అంటే మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు, తర్వాత ఏం ఆన్సర్ చెప్పరని. అలాగే దీంట్లో కబ్జా లేదు, భూ ఆక్రమణ లేదు, మీరు క్షమాపణ చెప్పాలని చెప్పాడు మిథున్కి చెప్తున్నాం క్లియర్గా విత్ ఎవిడెన్సెస్. మేము ఈరోజు మీడియాకు చూపించాం. మీ భూమి 75 ఎకరాలు ఉంటే 103 ఎకరాలు ఎలా అయింది? 103.98 ఎకర్స్ ఎలా అయింది? ఆ ఎకరాలు ఎలా అయినవి? అండర్ ద ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడో ఏదో చేసింది కాదు. సర్వే హ్యాస్ బీన్ డన్ బై ద కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ అండ్ కన్జర్వేటర్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ద పోలీస్ అండ్ విజిలెన్స్. వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కలిసి సర్వే చేసి నిరూపించినది ఈ యొక్క భూమి ఇంత దాదాపు 35 ఎకరాల పైచిలుకు భూమిని ఆక్రమించారు అని చాలా క్లియర్గా నిరూపించి దాన్ని స్వాధీనపరచుకోవడం, అటవీ శాఖ స్వాధీనపరచుకోవడం కూడా జరిగిపోయింది. అంటే అది ఆక్రమించడం కాదా? నాకు తెలియగలుగుతాను. బంగారు దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకొని పట్టుకున్న తర్వాత అది నిరూపిస్తే దొంగతనం కాదా? ఇది ఆక్రమణ కాదా అని మిథున్ అడుగుతున్నాను. మిథున్ ఆన్సర్ చెప్పాలి. క్షమాపణ ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పాలా, నువ్వు చెప్పాలనో నిర్ణయించుకో. అంటే 2000 నుంచి 2001 వరకు జరిగినటువంటి టైటిల్కి సంబంధించి ఒకటి ట్వీట్ చేసింది. అంటే దానికి సంబంధించి 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ అటు ఏరియల్ సర్వే చేసి ఆయన ఐడెంటిఫై చేసేదాకా ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఏం చెప్తారు? దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ అంటే చాలామంది వస్తుంటారు, పోతుంటారు, కానీ ఎవరో ఒక్కడే తను ఒక మార్క్ వేస్తాడు. ఈరోజు మీరు అన్నట్టు చాలామంది అధికారులు వచ్చింటారు, చాలామంది పొలిటీషియన్స్ వచ్చింటారు, మంత్రులు వచ్చింటారు, కానీ అంటే పెద్దిరెడ్డి అంటే ఒక భయం. ఎవ్వరు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ ఎవరు పెదవి విప్పలేదు. అంటే ఈ యొక్క రౌడీజం ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి రౌడీలకు, తాటాకు చప్పుళ్ళకి భయపడడు పవన్ కళ్యాణ్ గారు అనేది క్లియర్ కట్గా నిన్న వీడియో తీసి ఆయన ట్వీట్ చేశారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుసుకోవాలి. స్వతంత్రం వచ్చి ఆ గిరిజనుల దగ్గర వాళ్ళు కరెంటు చూడలేదు, ఫ్యాన్ చూడలేదు. స్వతంత్రం 1947లో వస్తే వాళ్ళకి వెలుగు చూపించాడు, చల్లని గాలి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అసలు రోడ్లే లేని గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్లు వేయించారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల్లో 54 మంది చనిపోయారు. ఈ ఏనుగుల గుంపులు వచ్చి అవి చేసిన దీనికి విధ్వంసానికి దాదాపు 6 కోట్ల రూపాయల పంట నష్టం 10 ఏళ్లలో. అలాగే దాదాపు 54 మంది చనిపోవడం జరిగింది. ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా ఈ ఏనుగుల బెడద వల్ల ఏదో ఆ పంట నష్టం ఏదో తూతు మంత్రంగా ఇవ్వడం, చనిపోతే ఏదో కాంపెన్సేషన్ ఇవ్వడం తప్ప అసలు ఇలాంటి ఏనుగుల్ని మనము రానికుండా చేయడం ఎలా?
అని ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారు చరిష్మాతో 6 కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. దట్ ఈజ్ ఇండివిజువల్ చరిష్మా ఆఫ్ ద పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారు, అక్కడున్న ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, ఫారెస్ట్ మినిస్టర్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని సత్కరించి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. హీ డోంట్ ఫాలో ద ట్రెండ్, హీ విల్ ఆల్వేస్ సెట్ ద ట్రెండ్. ఇన్ని ఏనుగులు ఇన్ని జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ పట్టించుకునేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆ కుంకి ఏనుగుల కోసం అక్కడ వస్తే హెలికాప్టర్లో అట్టొచ్చి ఇట్ట పోయినాడు, ఇక్కడ టిఫిన్ తిన్నాడు, అక్కడ దిగాడంటే నీకేమన్నా బరువా? నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా? నువ్వు డబ్బు కట్టావా? నీకేమన్నా నొప్పా ఏమన్నా? ఆయన టైం వాల్యూ, ఆయన ఒక 3-4 అవర్స్లో ఆయన తర్వాత రోజు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ గురించి ఆయన అధ్యయనం చేసుకోలేము. మనిషి టైంకి వాల్యూ ఉంది, నీకు ఎట్ట టైం లేదు వాల్యూ లేదు, కూర్చోను ఇక్కడ చాప్టర్ చర్చుకుంటా. నీకేంటి? నీకేమన్నా నొప్పా? నువ్వేమన్నా హెలికాప్టర్ డబ్బు కట్టావా? కాలే కదా. పవన్ కళ్యాణ్ గారు టైం వాల్యూ, 5 శాఖల మంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన టైంకు వాల్యూ ఉంది కాబట్టి ఆ వాల్యూ యూటిలైజ్ చేసినది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా ఉండండి. మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం ఆలోచించుకోండి. అందరిలాగా పవన్ కళ్యాణ్ గారు కాదు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు ప్రజాసేవ కోసమై వచ్చిన వ్యక్తి. కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటే అభిమానులు సమయంలో ఉన్న సమయంలో 1 to 10గా ఉన్న హీరోగా ఎన్ని సినిమాలు తీయాలి, ఎంత డబ్బు సంపాదించాలి అని ఆలోచించే హీరోలు ఉన్న సమయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకున్న ఈ యువశక్తితో నేను ఏం రాజకీయ మార్పు తీసుకురావాలని ఈరోజు యువతను రాజకీయాల్లో మీ పని చేసుకుంటూ రాజకీయం గురించి ఆలోచించండి అని మన విశాఖపట్నంలో యువత కూడా గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చూసిన పాలిటిక్స్ మీరు అందరూ అనుకున్న పాలిటిక్స్ కాదు. ఎవ్రీబడి షుడ్ బి రెస్పాన్సిబుల్, ఎవ్రీబడి షుడ్ థింక్ అబౌట్ ద పొలిటికల్ సిస్టమ్, ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్, డూ యువర్ జాబ్ అండ్ థింక్ అబౌట్ ద పొలిటికల్ సిస్టమ్ అండ్ ట్రై టు చేంజ్ ద పొలిటికల్ సిస్టమ్ అని యువతను ప్రేరేపిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పాతకాలంలో గన్నులు ఎత్తుకోండి అడవులు లేకపోండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించండి. మీరు తినే తిండి, మీరు వాడే కరెంటు, మీరు వేసే పెట్రోల్ రేటు ఇవన్నీ కూడా పొలిటికల్ సిస్టమ్ వల్ల నిర్ణయించబడతాయి. ఇఫ్ ద పొలిటికల్ సిస్టమ్ ఈజ్ కరెక్టెడ్ ఎవ్రీథింగ్ విల్ బి కరెక్టెడ్ అని ఆలోచించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తన యువశక్తితో ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించిన నాయకుడు, నేనేం చేయాలి సమాజానికి ఆలోచించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వైసీపీ నాయకులకు చాలా క్లియర్గా చెప్తున్నాను. మనతో పాటు సుభాష్ని ఉన్నారు, మాట్లాడదాం. అంటే కొద్దిసేపు క్రితమే అంబంటి రాంబాబు మాట్లాడుతూ గతంలో రెడ్ శాండిల్ స్మగ్లర్ అనేటువంటి బిరుదుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఇచ్చారు, దాన్ని నిరూపించలేకుండా పోయారు, దీన్ని కూడా అలాగనే నిరూపించలేకుండా పోతారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. రాష్ట్రంలోనే తండ్రి కొడుకుల పెత్తనాలు ఎక్కువైపోయాయి. లాస్ట్ గవర్నమెంట్లో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, ఇక్కడ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇట్లాగా తండ్రి కొడుకులు మేము వేగలేకపోయాము. రాష్ట్రాన్నే కాదు ఇక్కడ చిత్తూరు జిల్లాను కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా మేము చాలా మంచి వాళ్ళము, మేము ఏ తప్పులు చేయలేదని ఆయన ట్వీట్ చేస్తుంటే నిజంగా మీరు అడవి దొంగలు, మీరు ఇది మర్చిపోయారేమో. మీరు ఆల్రెడీ ఎన్ని కేసుల్లో ఉన్నారు, ఇందాక కూడా మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లో చెప్పారు. మీకు ఒకటిగా ల్యాండ్ శాండ్ అన్నీ మీ తిక్క తీర్చడానికే పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వేకే అలా వచ్చి వెళ్ళారు. మీరు అనుకున్నారు ఊరికి అలా వచ్చి వెళ్ళిపోయాడు ఏం తెలియదు అని. మొత్తం స్కాన్ చేశాడు ఆయన, మొత్తం స్కానర్స్ పెట్టేసేసి మీ బతుకు ఏందో బయట పెట్టడానికే పవన్ కళ్యాణ్ గారు ఆ టూర్ పెట్టుకున్నారు అనేది మీకు తెలియలేదు. మొత్తం మీరు చేసిన పాపాలన్నీ బట్టబయలు చేయడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మీ తండ్రి కొడుకులకి నిజంగా పిడత భజన అంటారు, ఒక సినిమాలో ఒక స్లోగన్ ఉంది, ఏంటంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగాడని. అట్లాగా పవన్ కళ్యాణ్ గారికి కొట్టే దెబ్బకు వీళ్ళు అసలు కోలుకోలేరు. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడడమే వేస్ట్. అరగంట గంట అటోళ్ళతో అసలు మాట్లాడకూడదు కూడా. ఫైనల్గా ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అంటే దీనిపైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, పక్కా ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నారు. ఎటువంటి ఎక్సర్సైజ్ ఉండబోతుంది? ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కేసు అయితే నమోదైంది. ముందుగా పెద్దిరెడ్డి అండ్ వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయ చరిత్రలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళని ఎవరు ఎదురు తిరిగి మాట్లాడలేరని చెప్పని ఒక ధీమాలో ఉన్నటువంటి ఈ పెద్దిరెడ్డి కుటుంబానికి ఒకటే చెప్తున్నా,
6 అడుగుల నిజాయితీ పరుడు రాజకీయంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయితే ఎలాగుంటుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి ఒక్కరూ అదే మాట అంటారు. ఆయన నిజాయితీకి ప్రతి ఒక్కటి అడవికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ప్రజలకి ఏదేదో ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపుతారు. ఆల్రెడీ ఇదివరకే 4 పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. ఫారెస్ట్ భూమిని కానివ్వండి, ఫారెస్ట్లో ఉన్నటువంటి కొండలు, భూములు, ఇసుక, ఇటువంటి ఏదేది మాఫియా చేస్తున్న వాళ్ళందరినీ భరతం పట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అడుగు ముందుకేశారు. ఒక్క నిజాయితీ పరుడు అడుగు ముందుకేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత శాసించిన కుటుంబం ఏదన్నా ఉందో అంటే అది పెద్దిరెడ్డి కుటుంబమే. ఆ కుటుంబాన్నే ఈరోజు వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు, ఫారెస్ట్లో వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలన్నీ కూడా వెలికి తీసి వాళ్ళందరిపైన కేసు నమోదు చేయించారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మిథున్ రెడ్డి గారు మీకు క్షమాపణ చెప్పాలా? నిజాయితీ పరుడు ఒక భారతదేశపు జెండాకి తల వంచుతాడే తప్ప మీలాంటి అవినీతి రాజకీయ నాయకులకి ఆయన తల వంచే ప్రసక్తే లేదు. మీరందరూ కూడా ఆల్రెడీ ఒకసారి లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళారు. వెంటనే ఇప్పుడు అడవి భూములు దోచుకున్నందుకు ఆ కేసులో కూడా లోపలికి వెళ్తున్నారు. వచ్చిన బయట వెంటనే రెడ్ శాండల్ కేసులో కూడా మీరందరూ కూడా జైలుకి పోతారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇది మంగళంపేట భూములకు సంబంధించి అంటే దశాబ్దాలుగా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, రిజర్వ్డ్ ఫారెస్ట్ని ఆక్రమించినటువంటి వ్యవహారాన్ని బయటికి తీయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపించారు. దానిపైనే పూర్తిగా కూడా నిఘా పెట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు, అధికారులపైన కూడా చర్యలకు త్వరలోనే ఉపక్రమిస్తారని చెప్పి కూడా ఇక్కడ నుంచి జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.